నాగర్ కర్నూలులోని చెంచు మహిళ ఈశ్వరమ్మ దాడి ఘటనలో కొత్త కోణం బయటపడింది. భూమి కోసం తన తండ్రి నాగన్నను కొట్టి చంపారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధిత మహిళ ఈశ్వరమ్మ సోదరుడు సలేశ్వరం ఫిర్యాదుతో పోలీసులు రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆర్డీఓ నాగరాజు, తహసీల్దార్ శ్రీకాంత్ సమక్షంలో నాగన్న శవాన్ని వెలికితీశారు. శవానికి పంచనామా నిర్వహించారు. నాగర్ కర్నూలులోని చెంచు మహిళ ఈశ్వరమ్మ దాడి ఘటనలో కొత్త కోణం బయటపడింది. భూమి కోసం తన తండ్రి నాగన్నను కొట్టి చంపారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధిత మహిళ ఈశ్వరమ్మ సోదరుడు సలేశ్వరం ఫిర్యాదుతో పోలీసులు రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆర్డీఓ నాగరాజు, తహసీల్దార్ శ్రీకాంత్ సమక్షంలో నాగన్న శవాన్ని వెలికితీశారు. శవానికి పంచనామా నిర్వహించారు. విలేజ్ నందు ఈ చెంచు గ్రామంలో కాట్రాజు నాగన్న చనిపోవడం జరిగింది. ఈ నాగన్న గారు మరణం జూన్ 4వ తారీఖున జరిగింది. తదుపరి ఆయన మీద కొంచెం అనుమానంతో వాళ్ళ అబ్బాయి అయినటువంటి చలేశ్వరరావు కంప్లైంట్ మేరకు పోలీస్ కేసు నమోదు చేసి ఈరోజు నాగర్ కర్నూలు నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్ల ద్వారా పోస్ట్ మార్టం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. బాడీ తీశారు, డాక్టర్లు పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం చేసిన తదుపరి దాని మీద ఏం జరిగింది ఏందనేది తెలియదు.